गुरुभ्यो नमः। नमस्ते। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 23లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ప్రారంభించాము. అందులో మనము నియమం కూడా మొదలు పెట్టుకున్నాము. నియమం 100. అభ్యాసం 23 కాదు, అభ్యాసం 24 మొదలు పెట్టాము. అందులో శబ్దకోశంతో పాటు వ్యాకరణంలో 103వ నియమం చెప్పుకున్నాము. అందులో 103వ నియమంలో కూడా 3 పాయింట్లు చెప్పాము అక్కడ. ఇప్పుడు అదే క్రమంలో అక్కడి నుంచి కంటిన్యూ రాసుకోండి. మనకు అభ్యాసం 23లో ఆన్సర్స్ ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. ఈరోజు ఇది పూర్తిగా కంప్లీట్ చేద్దాం. రాసుకోండి. నిన్న మనము 21, 31, 41, 51 ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలను తయారు చేయడం కోసము ఈ క్రింది నియమాలు గమనించండి అని చెప్పాం. ఆ క్రింది నియమాలు ఏంటివో ఇప్పుడు రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి. ఇవి మనకు పరిశిష్టంగా చెప్పాము. 139వ పేజీలో మనకు 1 నుంచి 100 వరకు సంఖ్యలు ఏ రకంగా రాస్తాం సంస్కృతం అనేది కూడా ఆ పరిశిష్టం ఇచ్చారు, అక్కడ చూసుకోవచ్చు. నిన్న గ్రూపులో పెట్టారు లక్ష్మి గారు, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు 21, 31, 41 వీటిని సంఖ్యలు ఏ విధంగా రాయాలనేది మనకి కింద నియమాలతో మనకు తెలియజేస్తున్నారు. అందులో 1వ పాయింట్ కింద రాసుకోండి. వింశతిః కామ వింశతిః కామ త్రింశత్ త్రింశత్ కామ చత్వారింశత్ 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 ఇత్యాది 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 సంఖ్యావాచి శబ్దాలకు ముందుగా ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలకు ముందుగా ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలకు ముందుగా మహోదయ వింశతిః తర్వాత త్రింశత్ 20, 30, 40 ఇత్యాది అంటే 40, 50, 60, 70, 80 అట్లా 100 క్రమంగా వస్తాయి. ఆది శబ్దంతో అక్కడ చెప్పేశాను. ఇత్యాది వింశతిః కామ త్రింశత్ కామ చత్వారింశత్ ఇత్యాది అంటే మొదలగున్నవి సంఖ్యావాచి శబ్దాలు కంటే ముందు. ఇత్యాది సంఖ్యావాచి శబ్దాల కంటే ముందు, సంఖ్యావాచి శబ్దాల కంటే ముందు ఏకా కామ ఏకా కామ ద్వికామ ద్వికామ త్రికామ త్రికామ ఏకా కామ ద్వికామ త్రికామ ఇత్యాది శబ్దాలను ఉపయోగించి ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలను ఉపయోగించి ఏకా కామ ద్వికామ త్రికామ ఇత్యాది సంఖ్యావాచి రాసుకుని ఇత్యాది అంటే మొదలు
చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఇవన్నీ క్రమంగా వస్తాయండి. ఒక 3 చెప్పాను. ఏక కామ ద్వి కామ త్రి ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలకు ముందు ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలకు ముందు ఒక్క నిమిషం అండి. వింశతి ఒకసారి గమనించండి. వింశతి త్రింశత్ చత్వారింశత్ ఇత్యాది సంఖ్యావాచి శబ్దాల కంటే ముందు ఏకా కామ ద్వి కామ త్రి ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలను ఉపయోగించి ఎక్కడ వింశతి త్రింశత్ చత్వారింశత్ ఇటువంటి సంఖ్యావాచి శబ్దాలకు ఉపయోగించాలంట ముందు. ఏకా ద్వి త్రి అనమాట. ఏకా కామ ద్వి కామ త్రి కామ ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలను ఉపయోగించి ఈ సంఖ్యావాచి శబ్దాలను తయారు చేయాలి. ఉదాహరణ రాసుకుని ఎలాగనేది ఉదాహరణ రాసుకుని ఏకవింశతి ఇక్కడ చూడు, వింశతికి ముందు ఏక వచ్చిందిగా, ఏక పెడితే ఏకవింశతి అయిపోయింది. అదేవిధంగా ద్వి పెట్టేసండి, ద్వివింశతి అంటే వింశతి శబ్దానికి ముందు ఏక ద్వి త్రి చత్వారి పంచ అలా పెడితే 21, 22, 33, 24, 25, 26 అలా సంఖ్యలు వచ్చేస్తాయన్నమాట. అంటే మనము ఈ సంఖ్యావాచి శబ్దాలను సరళంగా రాయడం కోసం ఒక సింపుల్ మెథడ్ చెప్తున్నాను ఇక్కడ. సరళంగా గుర్తుపెట్టుకోవడం కోసం, సరళంగా రాయడం కోసం వింశతి త్రింశత్ ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలకు ముందు ఏక ద్వి త్రి అలా క్రమంగా పెట్టుకుంటే మనకు క్రమంగా సంఖ్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే రాసుకోండి. ఏకవింశతి కామ, నెక్స్ట్ ద్వివింశతి కామ త్రివింశతి ఇత్యాది. అలాగే త్రింశత్ కూడా అదే వస్తాయి. ఏకత్రింశత్, ద్వాత్రింశత్, త్రిత్రింశత్. అలాగే చత్వారింశత్ కూడా ఏకచత్వారింశత్, ద్విచత్వారింశత్, త్రిచత్వారింశత్. అలాగా ఏక ద్వి త్రి అని ఊరికే కలుపుకుంటూ ముందు సంఖ్యావాచి శబ్దాలకు ముందు కలుపుకుంటూ వెళ్ళడమే అండి. ఓకే, ఒకటి చెప్పాను, దాన్ని బట్టి మిగిలినటువంటి కూడా ఈ రకంగా ఉంటాయని చెప్పి మనకు ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఇక్కడ చూపించారు మనకు. అస్తు. ఇప్పుడు 2వ పాయింట్ రాసుకోండి. 2వ పాయింట్ ఏక శబ్దం మాత్రం. 2వ పాయింట్ అండి. దీంట్లో ఏక శబ్దం మాత్రం అన్ని స్థానాలలో ఒకే విధంగానే ఉంటుంది. ఏక శబ్దం మాత్రం అన్ని స్థానాల్లో ఒకే విధంగా ఉంటుంది. ఏక శబ్దం మాత్రం అన్ని స్థానాల్లో ఒకే విధంగా ఉంటుంది. అంటే ఏక అనేది ఉంటుంది. ఏక ఏ మార్పు రాండి. అంటే ఇప్పుడు ఏకచత్వారింశత్, ఏకవింశతి, ఏకత్రింశత్, ఏకచత్వారింశత్, ఏకపంచాశత్, ఏకషష్టి, ఏకసప్తతి, ఏక80, ఏక90. ఏక అన్నిట్లో ఏక వస్తున్న సంఖ్య మారుతూ ఉంది, కానీ ఏక శబ్దం మార్పు వచ్చిందా? ఎటువంటి మార్పు రాలేదు. అందుకే ఏక శబ్దం మాత్రం ఒకే విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పు రాదు. కానీ రాసుకోండి, ఏది రాశారండి? ఏక శబ్దం అన్ని స్థానాల్లో ఒకే విధంగా ఉంటుంది, కానీ
ఏకాదశలో మాత్రం దీర్ఘం వస్తుంది. కానీ 11 సంఖ్య అంటే ఏకాదశి, ఇక్కడ ఏకాదశి దీర్ఘం, ఇది ఒకటే విశేషం అండి. కానీ ఏకాదశిలో మాత్రం దీర్ఘం వస్తుంది. ఏకాదశ అంటే 11. 11 సంఖ్యావాచ శబ్దంలో ఏక శబ్దానికి దీర్ఘం పెట్టుకుంటాం, ఏకాదశ అంటాం. ఇది ఒక్క చోట మార్పు వచ్చిందంట, మిగిలిన అన్ని చోట్ల ఏక శబ్దమే ఉంటుంది, దీంట్లో ఏ మార్పు రాదు. ఓకే, అస్తు. కానీ ఏకాదశ సంఖ్యలో మాత్రం దీర్ఘం వస్తుంది. గురుగారు ఏకాశీతి కాదు, ఏక అశీతి. అస్తు. తో ఏకాదశలో మాత్రం దీర్ఘం వస్తుంది. ఓకే, ఇది అండి రెండో పాయింట్ మనకు ముఖ్యంగా. ఉదాహరణ రాసుకోండి. ఏకవింశతి, ఏకత్రింశత్. చూడు, ఏకలే మార్పు వచ్చిందా, ఏం రాలేదు. ఏకత్రింశత్, ఏకచత్వారింశత్, ఏకచత్వారింశత్ ఇత్యాది. అట్లా అన్నిటికీ చూసుకోవాలి. ఏకచత్వారింశత్ ఇత్యాది. ఇత్యాది అంటే ఇతి ప్లస్ ఆది, ఇత్యాది అనే సంధి అయిపోయింది, అంటే మొదలుగున్నవి అనేవాడు. అన్ని సంఖ్యావాచ శబ్దాలు ఇదే విధంగా చూసుకోవాలి అని అర్థం. ఇత్యాది. ఓకే, అస్తు. స్పష్టమైన అనుకుంటే ఏంటండి, 90 వరకు ఇలాగే వస్తుందా? 90 వరకు ఇలాగే వస్తుంది. ఏకనవతి, ఏకశతం. ఇప్పుడు శతం అంటే మనం ఏక రావాల్సిన అవసరం, నవతి అంటే అయిపోతుంది, శతం అంటే 100. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, మూడో పాయింట్ కింద. ద్వికామ, త్రికామ, మూడో పాయింట్ అండి. ద్వికామ, త్రికామ, ఇంకా అష్టన్, ద్వికామ, త్రికామ, ఇంకా అష్టన్ శబ్దాలకు, అష్టన్ సంఖ్యావాచ శబ్దాలు కానీ సంఖ్యావాచ శబ్దాలకు వింశతి కామ త్రింశత్ ఇత్యాది త్రింశత్, వింశతి కామ త్రింశత్, అలా కంటిన్యూ వస్తాయి. త్రింశత్ ఆది ఇత్యాది, వింశతి కామ త్రింశత్ ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలకు ముందు, ద్విస్థానంలో ద్వా ఆదేశము, ద్విస్థానంలో ద్వి చెప్పే కదా, ద్విస్థానంలో వస్తుంది, ద్వా వస్తుందంట. మామూలుగా వింశతి, త్రింశత్ ఇత్యాది శబ్దాలకు మనం పైన ఏక శబ్దంలో ఏ మార్పు అన్నిటికీ వస్తుందని చెప్పాం. అలాగే ద్వి సంఖ్యలో మార్పు వస్తుందని చెప్తున్నామట. వింశతి శబ్దానికి ముందు ద్వి పెట్టుకున్నామంటే, త్రింశత్ శబ్దానికి ద్వి పెట్టుకుంటే ఎలా మార్పులు వస్తాయని చెప్తున్నామట. వింశతి శబ్దానికి ద్వి పెట్టుకున్నా ముందు ద్వి వచ్చింది అనుకోండి, ఆ ద్వి స్థానంలో ద్వా వస్తుందంట. ఏమొస్తుంది, ద్వి ఉన్న చోటలో ద్వా పెట్టుకుంటాం. అది అంటే ఎక్కడెక్కడ మార్పులు వస్తాయో చూపిస్తున్నాడు ఇక్కడ. అది చెప్పాడు. ద్వికామ, త్రికామ, ఇంకా అష్టన్ సంఖ్యావాచ శబ్దాలకు వింశతి, త్రింశత్ ఇత్యాది సంఖ్యావాచ శబ్దాలకు ముందు ప్రయోగించినప్పుడు, కొంచెం ఏమైనా మార్పు రాసుకోండి, కొంచెం భిన్నంగా మార్చాను. ఇత్యాది సంఖ్యావాచ శబ్దాలకు ముందు ప్రయోగించినప్పుడు వాటి స్థానంలో అంటే ద్విస్థానంలో ద్వా,
మరియు త్రీ స్థానంలో త్రయస్, త్రీ స్థానంలో త్రయస్. నెక్స్ట్ అష్టన్ స్థానంలో అష్ట ఆదేశంగా వస్తుంది. అష్టన్ స్థానంలో అష్ట ఆదేశంగా వస్తుంది. అష్టన్ స్థానంలో అష్ట ఆదేశంగా వస్తుంది. అష్టం స్థానంలో అష్ట ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ఏకవింశతిలో ఏకాలో మార్పు లేదు, కానీ ద్విశబ్దం వచ్చినప్పుడు మాత్రము ద్విస్థానంలో ద్వా వస్తుంది. ఏమొస్తుంది? అందుకే ద్వావింశతి అంటాం. ద్వివింశతి అనుకుని ఏమంటామండి? ఏకవింశతి. ద్విస్థానంలో ద్వావింశతి, త్రిస్థానంలో త్రయస్వింశతి. త్రీ పెట్టకుండా త్రిస్థానం పెట్టుకుని త్రయస్ గా మారుస్తాం. ద్విస్థానంలో ద్వా అని పెడతాము, త్రీ సంఖ్యావాచక శబ్దంలో త్రయస్ పెడతాం, అప్పుడు త్రయస్ వింశతి. అలా అన్నిటికీ వస్తుందన్నమాట. త్రయస్ చత్వారింశత్, త్రయస్ పంచాశత్, త్రయస్ షష్టి, ఈ రకంగా వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఈ రకంగా చూసుకోవాలి మనం. ఇప్పుడు రాసుకుంది, దీనికి ఎగ్జాంపుల్ రాసుకుంది. అదే విధంగా ఇక్కడ చెప్పిన విధంగానే ఒక్క నిమిషం దీంట్లో కంటిన్యూ రాసుకుంది. ద్విస్థానంలో ద్వా, త్రిస్థానంలో త్రయస్, అష్టం స్థానంలో అష్ట ఆదేశంగా వస్తుంది. కానీ రాసుకున్న దాంట్లో కంటిన్యూ, కానీ కేవలం అశీతి సంఖ్యను వదిలిపెట్టి అశీతి అంటే 80 అండి. అక్కడ మటుకు రాదన్నమాట. అక్కడ మటుకు ద్విస్థానంలో ద్వా, త్రిస్థానం త్రయస్ రాదంట. అక్కడ అది ఒక అశీతి శబ్దాన్ని వదిలిపెట్టి అని చెప్పాం. ఓకేనా? సరే అండి. సో నెక్స్ట్ రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇక్కడే ద్వావింశతి, నెక్స్ట్ త్రయస్వింశతి, నెక్స్ట్ వచ్చేసి అష్టం శబ్దానికి అష్టాశీతి. అష్టం శబ్దానికి ఎగ్జాంపుల్ అష్టాశీతి. అష్టం స్థానంలో అష్టం శబ్దం కదా, దాంట్లో అశీతి వచ్చింది. అష్టాశీతి. అశీతి అండి. అశి అంటే శనివారంలో శకారం అండి, శంఖంలో ఉండే శకరం. అష్ట ప్లస్ అశీతి, అష్టాశీతి సంధి అయిపోతుంది. అష్ట ప్లస్ అశీతి, అష్టాశీతి అయిపోతుంది. ఇవి ఉదాహరణలు. ఓకే, స్థానంలో అష్ట అయిపోయిన కదా ఏంటండి? తాళవి శకారం అండి. అశీతి, అశీ శంఖంలో ఉండే శకారం. అష్టాశీతి తాళవ్య శకారం. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అంటే 88 మహోదయ. 88 అండి. అంటే 88 మహోదయ. అష్టాశీతి. అష్టాశీతి 88. ఓకేనా? మహోదయ ద్వావింశతి, త్రయస్వింశతి అక్కడ ఏమొస్తుందంటే మనకు అక్కడ
కొంచెం మారుతుంది, సంధి అయిపోతుంది. ద్వ్యశీతి ద్వ్యశీతి అవుతుంది, ద్వి అని వస్తుంది. ద్వి ప్లస్ అశీతి. ఇక్కడ మనం ఏ రకంగా అయితే ద్వావింశతి త్రయస్వింశతి ఏ రకంగా అయితే మనం చెప్పానో అందుకే అశీతి శబ్దాన్ని వదిలిపెట్టి అని చెప్పాను. అక్కడ అశీతిలో ద్వాశీతి అని చెప్పామండి, త్రయస్ అశీతి అని చెప్పాం. ద్వ్యశీతి అంటాం, ద్వియ ఉంటుంది, అక్కడ ద్వి శబ్దం ఉంటుంది. ఆ ద్విస్థానంలో ఉండే ఈకారము, అశీతిలో ఉండే అకారము, ఆ రెండింటికి మధ్యలో ఎనసంధి అవుతుంది. ఏమవుతుంది? ఎనసంధి అవుతుంది, అందుకే ద్వ్యశీతి అవుతుంది. ద్విలో ఉండే ఈకార స్థానంలో యా అవుతుంది, అప్పుడు దకార హలంతం కలిపితే ద్వ్యశీతి అవుతుంది. అదేవిధంగా త్రిస్థానంలో కూడా ఈ ఉంది కాబట్టి పక్కన అశీతిలో ఆ ఉంది, ఈ రెండింటి మధ్య కూడా ఎనసంధి చేస్తే త్రియశీతి అవుతుంది, త్రియశీతి. కాబట్టి ఇక్కడ మనకు ద్విస్థానంలో ద్వా రాలేదు, త్రిస్థానంలో త్రయస్ రాలేదు, ద్విస్థానంలో ద్వా రాలేదు, త్రిస్థానంలో త్రయస్ రాలేదు. కేవలం అష్టమ స్థానంలో మాత్రము అష్టా వచ్చిందన్నమాట, అష్టాశీతి. అదే అష్టమ స్థానంలో. ద్విస్థానంలో త్రిస్థానం దాంట్లో ఏ మార్పు రాలేదు, అన్ని సంఖ్యలకు వస్తాయి, ఓన్లీ అశీతి శబ్దంలో మాత్రం రాదు. వాటికి ఏమవుతుంది? ఈ ఈకో ఎనర్జీ ప్రకారం ఎనసంధి అవుతుంది. ఇప్పుడు స్పష్టమైంది అనుకుంటా అందరికి. అస్తు. అవి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, కింద మళ్ళీ రాయండి. ద్వావింశతి రాసుదా, త్రయస్వింశతి, అష్టాశీతి. నెక్స్ట్ అష్టాదశ రాయండి, అష్టాదశ. ఇక్కడ అష్టాదశ స్థానంలో అష్టా వచ్చిందంటే అష్టాదశ. అష్టాదశ అంటే 18 అండి, అష్టాదశ 18. ఇక్కడ అష్టాదశ స్థానంలో అష్టా వచ్చిందన్నమాట. ఇంకా ఇప్పుడు అశీతి శబ్దాన్ని వదిలిపెట్టి అని చెప్పాం కదా, దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటే కింద రాసుకోండి. ద్వ్యశీతి, 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 త్రియశీతి. నెక్స్ట్ త్రిస్థానంలో 3 + అశీతి = త్రియశీతి కాబట్టి రాసుకోండి. 3 + అశీతి సంధి చేస్తే త్రియశీతి అయిపోయింది. 3 + అశీతి త్రియశీతి. నెక్స్ట్ అండి అష్టా + అశీతి అష్టాశీతి. అది మనం రాసుకున్న ముందు కూడా అష్టా + అశీతి అష్టాశీతి, అష్టా + అశీతి అష్టాశీతి. ఈ రకంగా మనకు సంఖ్యలు ఉంటాయి, ఆ రకంగా చూసుకోవాలి. అంటే వింశతి, త్రింశతి, 40, 50 ఇటువంటి సంఖ్యావాది శబ్దాలకు అంటే 40, 50, 60, 70, 80 ఏవైతే అంటాం సంస్కృతంలో, దానికంటే ముందు ద్వి పెట్టుకుంటేనా ద్విస్థానం ద్వా వస్తుంది, 3 పెట్టుకుంటే త్రిస్థానం త్రేయస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి, 1 చెప్పాం, 1 వచ్చినప్పుడు ఏ మార్పు ఉండదు, 2 వచ్చినప్పుడు ద్విస్థానంలో మాత్రం ద్వా వస్తుంది, 3 వస్తే త్రేయస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 3, 1, 2, 3 చెప్పుకున్నాం. 4 వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఇదే సంఖ్యావాద శబ్దాలకు, అది చూద్దాం, రాసుకోండి. అంటే 20, 30, 40, 50కి ముందు ఏక, ద్వి, 3 పెట్టుకుంటే ఎక్కడెక్కడ మార్పులు వస్తా చూపిస్తున్నామట. ఇప్పుడు 20కి ముందు 1 పెట్టుకున్నప్పుడు దాంట్లో ఏ మార్పు రాలేదు, ఏక శబ్దం అలాగే ఉంది. అదేవిధంగా 20కి ముందు ద్వి పెట్టుకుంటే ద్విలో మాత్రం ద్వా వచ్చింది. అదే అన్నిటికీ 20కి, 30కి, 40, 50 అన్నిటికీ కూడా ద్వి వచ్చిన చోటల్లా ద్వా వస్తుంది. అదేవిధంగా 3 వచ్చిన చోటల్లా త్రయస్ వస్తుంది. 3 స్థానంలో త్రయస్త్రింశత్, త్రయస్వింశతి, 23 అనే దాన్ని చెప్పడం కోసం 23, 33, 43, 53 అలా సంఖ్యను చెప్పడం కోసము ద్విస్థానంలో ద్వా, త్రిస్థానంలో త్రయస్. ఈ రకంగా మనకు మార్పులు వస్తాయి అని చూసుకున్నాము. ఇంకా 4 నుంచి ఎక్కడ మార్పులు వస్తాయో చూద్దాం, రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ కింద చతుర్కామ, చతుర్కామ, పంచకామ, షట్ లేదా షడ్ రెండు రాసుకోవచ్చు. షట్ లేదా షడ్ రెండు రాసుకోవచ్చు. చతుర్కామ, పంచకామ, షట్ లేదా షడ్, షట్ లేదా షడ్, షట్ లేదా షడ్, కామ, సప్తాకామ,
నవ నవ ఈ సంఖ్యలు మాత్రం వింశతి త్రింశత్ త్రింశత్ చత్వారింశత్ ఇత్యాది సంఖ్యలకు ముందు ఇలాగే ఉంటాయి. ఇందులో ఏ మార్పు ఉండదు. అంటే ఇప్పుడు 20కి ముందు చతుర్థ శబ్దం వస్తుంది, అప్పుడు చతుర్వింశతి అవుతుంది. అదే 30కి ముందు చతుర్థ శబ్దం కలిపి చతుర్త్రింశత్ అవుతుంది. అదే 40కి ముందు చతుర్థ కలిపామనుకోండి చతుర్చత్వారింశత్ అవుతుంది అన్నమాట. అలాగా దీంట్లో ఎలాగైతే ముందు సంఖ్యావాచ శబ్దం పెట్టి అలాగే ఉంటాయి. పంచకు పంచవింశతి, పంచాశత్, పంచషష్టి, పంచసప్తతి, పంచ అశీతి, అలా పంచ అని అలాగే ఉంటుంది. చతుర్ అనేది అలాగే ఉంటుంది. దీంట్లో ఏ మార్పులు రావు. మనకు ఏక శబ్దంలో ఏ మార్పు రాలేదు. ఒక 11లో మాత్రం ఏకాదశ దీర్ఘం వచ్చింది, ద్వికి మాత్రం ద్వా వచ్చింది, త్రీకి మాత్రం త్రయస్ వచ్చింది. కానీ చతుర్ శబ్దానికి ఏం రాలేదు, పంచ శబ్దానికి ఏం రాలేదు, షట్ శబ్దానికి ఏం రాలేదు. సప్త అలాగే ఉంది, నవ అలాగే ఉంది. అష్ట శబ్దం ముందు చెప్పుకున్నా, అష్టం స్థానంలో అష్ట వస్తుందని చెప్పి, సప్త వచ్చింది, నవ వచ్చింది, దశ వచ్చింది. ఇందులో మనకి ఏం రావు. ఇవి ఎలాగైతే ఉన్నాయో అలాగే కలుపుకోవాలి. అందుకే వింశతి, త్రింశత్, చత్వారింశత్ ఇత్యాది సంఖ్యావాచి శబ్దాలకు ముందుగా అలాగే ఉంటాయి. ఎటువంటి మార్పు ఉండదు. కేవలం సంధి నియమం ప్రాప్తమవుతుంది. కేవలం సంధి ప్రాప్తమైన చోట కేవలం సంధి నియమం ప్రాప్తమవుతుందండి. కేవలం సంధి నియమం ప్రాప్తమవుతుంది. ఇంకా ఇంకా 16 సంఖ్యను 16 అనే సంఖ్య కోసం ఇంకా 16 అనే సంఖ్య కోసం షోడశ 16 అనే సంఖ్య కోసం షోడశ అనే సంఖ్యావాచి శబ్దాన్ని ఉపయోగిస్తాము. షోడశ అనే సంఖ్యావాచి శబ్దాన్ని ఉపయోగిస్తాము. అస్తు, ఇది మనకు 4వ పాయింట్ అండి. అర్థమైంది. కానీ 20, 30, 40 వీటి ఈ సంఖ్యావాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందు చతుర్, పంచ, సప్త, నవ ఇవి అయితే ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి. దీంట్లో ఏ మార్పు ఉండదు. ఓకే, అవి అలాగే ఉన్నాయి. ఎక్కడైతే మార్పు వచ్చో చెప్పాం. ద్వికి ద్వా అవుతుంది, త్రీకి త్రయస్ అవుతుంది, అష్టానికి అష్టా వస్తుంది. ఇక్కడ మార్పులు వచ్చాయి. మిగిలిన చోట ఏ మార్పులు లేవు. అన్నిటికీ ఒకే విధంగా కలిపి రాసుకోవాలి. ఈ రకంగా మనము
అన్నిటికీ 1 నుంచి 10, 100 వరకు సంఖ్యలు ఏ రకంగా మార్పులు వస్తాయి, ఎక్కడెక్కడ మార్పులు వస్తాయో చూసాం. నెక్స్ట్ ఇంకొకటి రాసుకోండి, 5వ పాయింట్ కింద రాసుకోండి. 5వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి 29, 5వ పాయింట్ కింద 29, 39, 39, 49, 49, 49, 49 ఇందులో అంటే ఈ సంఖ్యావాచక శబ్దాల్లో ఇందులో నవ 9 ఇందులో 9 సంఖ్య కోసం ఇందులో 9 అనే సంఖ్య కోసం నవ శబ్దాన్ని ఉపయోగిస్తాము. నవ అంటే 9 కదా, 9 అనే సంఖ్య నవ శబ్దాన్ని ఉపయోగిస్తామండి. నవ శబ్దాన్ని ఉపయోగిస్తాము. నవ అనే సంఖ్యావాచక శబ్దాన్ని ఉపయోగిస్తామండి. నవ అనే సంఖ్యావాచక శబ్దాన్ని ఉపయోగిస్తాము. లేదా అగ్రిమ సంఖ్య కంటే ముందు ఏ కోణ లేదా ఊన శబ్దాలను ఉపయోగించి కూడా రాయవచ్చు. ఏ కోణ లేదా ఊన శబ్దాలను ఉపయోగించి కూడా రాయవచ్చు. రాయండి. అలాగని ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి. చూడండి. ఇప్పుడు మనం 19 అండి. ఇప్పుడు 29 ఇక్కడ 29 అంటే 29 అంటున్నాం అంటే 1 తక్కువ 30 అంతే కదా. 1 తక్కువ. ఇప్పుడు 29లో 9 కనిపిస్తుంది. 9ని మనము నవత్రింశత్ అని చెప్పొచ్చండి. సారీ, నవవింశతి. ఏంటండి, నవ శబ్దాన్ని అలాగే ఉపయోగించుకోవచ్చు. అందుకే రాసుకుని నవవింశతి ఏంటండి, నవవింశతి అంటే 29. నవ అంటే 9, వింశతి అంటే 20, 29. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా కూడా రాయొచ్చు. నవ శబ్దాన్ని ఉంచి అంటే వింశతికి ముందు నవ శబ్దాన్ని ఉపయోగించి కూడా రాయొచ్చు. అప్పుడు నవవింశతి అవుతుంది. లేదా దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు, ఏకోణ త్రింశత్. ఏకా ప్లస్ ఊన ఇక్కడ వచ్చిందా అంటే 1 తక్కువ. ఊన తక్కువ. దాన్ని ఏకోణ సంధి చేస్తే ఏకా ప్లస్ ఊనలో ఆ ఊ కలిస్తే గుణసంధి ప్రకారం ఓ అయిపోయినాయి. అందుకే దాన్ని ఏకోణ అంటామట. ఏకోణ త్రింశత్. ఏకోణ అంటే 1 తక్కువ 30. ఏకోణ త్రింశత్. ఇది డైరెక్ట్ గా ఊన త్రింశత్ అని రాయొచ్చు. ఏంటంటే డైరెక్ట్ గా ఊన త్రింశత్ అంటే ఊన తక్కువ 30 అంటే ఊన ఏకం ఊన అంటే 1 తక్కువ 30. ఊన త్రింశత్ అదే మన ఇక్కడ రాశాం కూడా. ఏకోణ త్రింశత్ అంటే 1 తక్కువ 30. కాబట్టి ఎలా రాయొచ్చు మనం, నవవింశతి లేదా ఏకోణ త్రింశత్ అని కూడా రాయొచ్చు. ఏకోణ త్రింశత్. నెక్స్ట్ ఏంటి, 39. 39 ఏమంటాం, నవత్రింశత్. ఎలా రాస్తండి, 3 అంటే త్రింశత్. నవత్రింశత్ అంటే 39. లేదా ఇంకో రకంగా రాయొచ్చు మనం, ఏకోణ చత్వారింశత్. ఏంటండి, ఏకోణ చత్వారింశత్. అర్థమైందా. అలాగ అన్నిటికీ. ఇంకోటి ఏంటి, సంఖ్య ఇచ్చే ఇక్కడ 29, 39. నెక్స్ట్ 49. 49 రాస్తామండి. నవచత్వారింశత్ రాసుకోండి. నవచత్వారింశత్. నవ శబ్దాన్ని ఉపయోగించి రాస్తున్నాం. నవచత్వారింశత్.
నవ అంటే 9, చత్వారింశ 40, 49. దీన్ని ఇంకో విధంగా ఎలా రాస్తాం మనం? ఏకోణ పంచాశత్. ఏకోణ ఊన శబ్దాన్ని ఉపయోగించి రాస్తాం. ఏకోణ పంచాశత్. ఈ రకం కూడా రాయొచ్చు. ఓకే, సో ఈ రకంగా మనము సంఖ్యావాచ ఏక ఊన పంచాశత్ అంటే 1 తక్కువ 50. ఏకోన చత్వారింశత్ అంటే 1 తక్కువ 30. 1 తక్కువ 40. ఓకే, ఏక ఊన అంటే డైరెక్ట్ గా మనం నవ చత్వారింశత్ రాయొచ్చు. నవ అంటే 9, చత్వారింశ 40, 49. ఓకే, అలా కూడా రాయొచ్చు. అస్తు, ఈ రకంగా మనము సంఖ్యావాచ శబ్దం ఎలా తయారు చేయాలి అనేది మనం చూసాము. ఎక్కడెక్కడ మార్పులు వస్తాయి కూడా అది చూసాము. ఓకే, సో ఈ రకంగా అన్ని 1 నుంచి 100 వరకు సంఖ్యలు ఈ రకంగా సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు అది పరిశిష్టంలో చూసుకోండి, 139 పేజీలో గ్రూపులు కూడా పెడతారు. చూసిన తర్వాత ఇప్పుడు మీ సంఖ్యావాచ శబ్దం గమనించి ఈ నియమాల ప్రకారం గమనించాలనుకోండి, అతి సరళంగా ఉంటాయి. అతి సరళంగా అర్థం చేసుకోవచ్చు, గుర్తు పెట్టుకోవచ్చు కూడా. మనం గుర్తు పెట్టుకోవాల్సి కేవలం 10 సంఖ్యలు మాత్రం గుర్తు పెట్టుకోవాలి. మార్పులు ఎక్కడొచ్చాయి? ఏక శబ్దం ఎలా ఉందో అన్ని అలాగే ఉంటుంది, ఏ మార్పు రాలేదు అన్ని చోట్ల. ద్వి శబ్దంలో మాత్రం ద్వికి స్థానం ద్వా పెట్టుకున్నాము, త్రి స్థానంలో త్రయస్ వచ్చింది, ఇంకా అష్టాని స్థానంలో అష్ట వచ్చింది. ఇవి మార్పులు చెందాయి. మిగిలిన సంఖ్యలో చతురు, పంచ, సప్త, నవ దీంట్లో ఏ మార్పు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సంఖ్యావాచ శబ్దాన్ని రాశారనుకోండి, చూశారనుకోండి, మీకు అతి సరళంగా ఉంటుంది. ఎందుకంటే నియమాల్లో ఎక్కడెక్కడ మార్పులు వస్తాయి, ఏ రకంగా మార్పులు జరిగాయని మనం చూసాం కాబట్టి. ఆ సంఖ్యలను ఒకసారి గమనించండి, రాయండి. రాస్తే మీకు 1 నుంచి 100 సంఖ్యలు ఒకసారి రాయండి, ఖచ్చితంగా మీకు స్పష్టమవుతుంది. అది మీ మస్తిష్కంలో పూర్తిగా బలంగా కూర్చుంటుందండి. అస్తు, ఈ రకంగా నియమం 103లో ఉన్నటువంటి సంఖ్యావాచ శబ్దాలు ఎలాంటి మార్పులు వస్తాయి, ఏది ఏ లింగంలో ఉంటుంది, ఏ రకంగా రూపాలు నడుస్తాయి, ఇంకా ఏ రకంగా సంఖ్యలను రాయాలి అనేది, ఎక్కడెక్కడ మార్పులు వస్తాయని కూడా చూసాము. నెక్స్ట్ రాసుకోండి నియమం 104. నియమం 104 నీట్గా రాసుకోండి. ఇప్పుడు దివాది గణం అండి. ఏ గణము? దివాది గణం వచ్చింది. ఏ గణం అండి? దివాది గణం. ముందు భువాది గణం చెప్పుకున్నాము, తర్వాత అదాది గణం చెప్పుకున్నాము, తర్వాత జుహోత్యాది గణము చెప్పుకున్నాము. ఇప్పుడు నాలుగో గణము దివాది గణము. ఈ గణ సమూహంలో, ఈ ధాతుల యొక్క సమూహంలో మొట్టమొదటి ధాతు దివు ధాతు అండి. మొట్టమొదటి ధాతు అంటే దివు ధాతు, అందుకే దివాది గణం అని పేరు పెట్టేశాం. ఈ గణ సమూహంలో మొదటి ధాతు దివు ధాతు కాబట్టి దీని దివాది గణం పేరుతో మనం పేరు పెట్టుకున్నాం. అస్తు, కాబట్టి 4వ గణం ఏంటి? దివాది గణము. ఈ దివాది గణంలో యొక్క ధాతులు ఎలా ఉంటాయి, ఈ దివాది గణంని ఎలా గుర్తించాలి? ఇది దివాది గణం యొక్క ధాతు. ఈ దివాది గణంలో ఉన్నటువంటి ధాతుల యొక్క రూపాన్ని గమనించాలంటే వాటి యొక్క విశేషత ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి అనేది మనం చెప్పుకున్నాం. అంటే దివాది గణం యొక్క దివాది గణంలో ఉండేటువంటి ధాతుల యొక్క రూపాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి అనేది కొన్ని నియమాలు సూక్ష్మంగా కాకుండా స్థూలంగా కొన్ని చెప్పుకుంటున్నాము. అది రాసుకోండి. అంటే దివాది గణంలో ఉండేటువంటి ధాతుల యొక్క విశేషత ఏమిటి, అక్కడ ఏ ప్రత్యయాలు వస్తాయి, ఏ ప్రత్యయాలు వచ్చినప్పుడు రూపంలో ఏ రకంగా మార్పులు ఉంటాయి, అది చూద్దాం. రాసుకోండి దివాది గణం. ఈ నియమం 104 దివాది గణం. దివాది గణం నీట్గా రాసుకోండి, తప్పులు లేకుండా. దివాదిభ్యః స్యన్. ముఖ్యమైన సూత్రం ఇది, గుర్తుపెట్టుకోండి. ప్రతి గణంలోనే ఒక సూత్రం చెప్తున్నా అండి. భువాది గణంలో కర్తరి షప్ చెప్పాను, అదాది గణంలో కర్తరి షప్ చెప్పాను, కానీ వస్తుంది దాని లుక్ కనిపించకుండా చేసేస్తుంది. అది జుహోత్యాది గణంలో కూడా చెప్పాను, అక్కడ షప్ వస్తుంది కానీ అది కూడా మారిపోయి దాంట్లో దిత్వం అయిపోతుంది. అదేవిధంగా దివాది గణంలో విశిష్టమైన సూత్రం వచ్చింది, దివాదిభ్యః స్యన్. రాసుకోండి దివాదిభ్యః స్యన్. దివాది గణం యొక్క ధాతు వచ్చిందంటే అయిపోయా, ఖచ్చితంగా స్యన్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? రాసుకోండి దివాదిభ్యః స్యన్. దివాదిభ్యః స్యన్ రాసుకోండి. దివాది గణం యొక్క ధాతువుల్లో, దివాది గణంలో ఉన్నటువంటి ధాతువుల చేత, దివాది గణంలో ఉన్నటువంటి ధాతువుల చేత స్యన్ ప్రత్యయం వస్తుంది. స్యన్ ప్రత్యయం వస్తుంది. స్యన్ ప్రత్యయం వస్తుంది. ఈ స్యన్ ప్రత్యయం అనేది
ఈ స్యన్ ప్రత్యయం అనేది గురువు గారు మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పరా? దివాది గణంలో ఉన్నటువంటి ధాతువుల చేత స్యన్ ప్రత్యయం వస్తుంది. స్యన్ వికరణ ప్రత్యయం వస్తుందని అది రాసుకొని స్పష్టంగా ఉంటుంది. ఇంకా అంటే దీన్ని స్యన్ వికరణ ప్రత్యయం అంటాను, ఎందుకంటే మధ్యలో వస్తుంది. స్యన్ ప్రత్యయం వస్తుంది కాబట్టి బ్రాకెట్ వికరణ పెట్టుకోండి. స్యన్ వికరణ ప్రత్యయం వస్తుంది. కానీ ఈ వికరణ ప్రత్యయము ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. ఎక్కడ వస్తుంది ఈ వికరణ ప్రత్యయం? ఎక్కడ వస్తుంది? ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. రాసుకోండి. కానీ ఈ వికరణ ప్రత్యయము ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. ఇంకా ఈ వికరణ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం యా మిగులుతుంది. కేవలం ఏం మిగులుతుంది? యా మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు శని ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము అంటే ఇంకా ఈ వికరణ ప్రత్యయం వచ్చినప్పుడు అని రాసుకోండి. ఇంకా అనుబంధం లోపం చేస్తే ఈ వికరణ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. యా అంటే షకారం వెళ్ళిపోతుంది, అంతింలో నకారం వెళ్ళిపోతుంది. శని కదా మనకు వచ్చింది. శన్ లో ఉండే అంతిమ నకారం హలంత్యం చేత వెళ్ళిపోతుంది. హలంత్యం అనే సూత్రం చేత ఇత్తని పేరు పెట్టుకుంటాము. శన్ లో ఉండే శకారానికి లషక్వ తద్దితే సూత్రం ప్రకారంగా ఇత్తని పేరు పెట్టుకుంటాం. ఇత్తని పేరు పెట్టగానే తస్యలోపహ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో ఆ రెండింటిని తీసివేసేయి, దానికి లోపం చేసేయని చెప్పింది. తస్యలోపహ ఆ రెండింటికి లోపం చేయమని చెప్పింది. లోపం అంటే ఏం చేయాలి అంటే అదర్శనం లోపహ అనే సూత్రం వచ్చేసి వాటి నుండి అక్కడ కనిపించకుండా చేసేయి అని చెప్పింది. ఇప్పుడు కనిపించకుండా చేస్తే నకారం వెళ్ళిపోయింది, ఆదిలో షకారం వెళ్ళిపోయింది, మధ్యలో శన్లో ఉండే యకారం మాత్రం మిగిలింది. అందుకే అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? యా మిగులుతుంది. ఇవన్నీ సూత్రాలు రాపించకుండా మనం డైరెక్ట్ గా మనము శని ప్రత్యయ అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ మనకి వ్యాకరణ ప్రక్రియ అవసరం చేసే సూత్రాలు కాబట్టి డైరెక్ట్ గా శని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది అది రాసుకోండి. యా మిగులుతుంది. శని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? యా మిగులుతుంది. ఓకేనా? అస్తు అండి. ఇంకా ఈ శని ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము రాదు. ఏదండి? ధాతువునకు గుణము రాదు. ఓకేనా? ఈ ప్రత్యయం వచ్చినకు ధాతు గుణము రాదంట. ధాతునకు ఏమి రాదు? గుణము రాదు. ఓకే, ఇది ముఖ్యంగా ఏంటండి, ఈ దివాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత ముఖ్యంగా శని ప్రత్యయం వస్తుంది. ఈ శని ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ధాతునకు ప్రత్యయానికి మధ్యలోనే వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? దానికి అనుబంధ లోపం చేస్తే కేవలం యా మిగులుతుంది. తర్వాత యా వచ్చిన తర్వాత ధాతునకు గుణం కూడా రాదు. ఓకే, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు అది ఉదాహరణలో చూద్దాం ఏ రకంగా ఉంటుందని. ఇది రాసుకోండి. దీవ్యతి ఉదాహరణ ఏంటి మనకు? దీవ్యతి ఉదాహరణ రాసుకోండి. దీవ్యతి ఓకేనా? దీర్ఘమండి. దీవ్యతి ఇది ఉదాహరణ. ఇది ఎలా తయారైంది? దివాది గణంలో ఉండే మొట్టమొదటి ధాతువుని. ఇది ఎలా తయారైంది చూద్దాం. రాసుకోండి. దివు ధాతు, దివు ప్లస్ తిప్పు. ఓకేనా? దివు ధాతు తిప్పు ప్రత్యయం తీసుకొచ్చాము. దివు ప్లస్ తిప్పు. దాని కింద రాయండి. దివు ధాతు తిప్పు ప్రత్యయం. మహోదయ మళ్ళీ చెప్పండి మహోదయ, ఉదాహరణ దగ్గర నుంచి.
ఉదాహరణ మనకి ఏంటి రాసుకుని దివ్యతి, ఉదాహరణ ఏంటండి దివ్యతి, ఇది ఉదాహరణ. దివ్యతి అంటే ఏమిటి గురుగారు? ప్రకాశించడం, దివ్యతి అంటే ప్రకాశించడం. ఓకేనా? జూదం ఆడటం కూడా వస్తుంది, దివ్యతకి జూదం ఆడే అర్థంలో వస్తుంది. జూదం ఆడటం పాచికలు ఆడటం, మహాభారతంలో ఈ విధంగా జరిగింది, యుధిష్ఠిర ఆడాడు, దాన్ని దివ్యతని కూడా చెప్పొచ్చు. ఓకే, సో అనేక అర్థాలు ఉన్నాయన్నమాట దీనికి. చాలా దివ్యధాతుకి అనేక అర్థాలు ఉన్నాయి, సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. విజిగీష, క్రీడ, ఇవన్నీ అర్థాలు వస్తాయన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ప్రకాశించే అర్థం చూసుకోండి. సో ముఖ్యంగా దివాదిగణంలో ఉన్నటువంటి ధాతువును తోటి ఏ ప్రత్యయం వస్తుంది, ఆ ప్రత్యయం వచ్చిన రూపంలో ఎలా మార్పులు ఉంటాయి, ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా తయారవుతుంది, అది చూద్దాము. దివ్యతి మనకు తయారు చేయాలి, రూపసిద్ధి చేయాలి. ఎలా వచ్చింది అంటే ముందు దివు ధాతు తీసుకోవాలి, రాసుకోండి. దివు ధాతు, దానికి దివు ధాతు. దివు ధాతుకి పక్కన తిప్పు వచ్చింది, అందుకే దివు తిప్పు రాయండి. దివు ప్లస్ తిప్పు, దివు ధాతు చేత తిప్పు ప్రత్యయం తీసుకొచ్చాం, దివు తిప్పు. ఇప్పుడు ఏం చెప్పింది, ధాతునకు ప్రత్యయానికి మధ్యలో షన్ వస్తుంది చెప్పాం. దివు ధాతు షన్ తిప్పు ప్రత్యయం, ఈ రెండింటికి మధ్య ప్రత్యయం రావాలి, షన్ ప్రత్యయం వస్తుంది. ఏ దాంతో వస్తుంది, దివాదిభ్య షన్ ప్రకారంగా రాసుకోండి. దివు ప్లస్ షన్ ప్లస్ తిప్పు, దివు ప్లస్ షన్ ప్లస్ తిప్పు. దివు ధాతు షన్ ప్రత్యయానికి మధ్యలో షన్ తీసుకొచ్చామా, దివు ధాతు తిప్పు ప్రత్యయానికి మధ్యలో షన్ వచ్చిందండి, అందుకే దివు ప్లస్ షన్ ప్లస్ తిప్, దివు ప్లస్ షన్ ప్లస్ తిప్. ఓకే అండి. ఇప్పుడు షన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుందని చెప్పాను, కేవలం యా మిగులుతుందని చెప్పాను. కింద రాయండి, యా ఒకటి మిగులుతుంది. దివు ప్లస్ దివు వా వకార హలంతం అండి, దివు ప్లస్ శనికి అనుబంధ లోపం చేసి యా మిగిలింది. యా ప్లస్ పక్కన తిప్పు, పక్కన ఏంటండి తిప్పు, పక్కన తిప్పు. ఆ తిప్పు ప్రత్యయం అనుబంధ లోపం చేస్తాం, అనుబంధ లోపం చేస్తే పకారం వెళ్ళిపోతుందండి. ఏమో వెళ్ళిపోతుంది, తిప్పులో ఉండే పకారం వెళ్ళిపోతుంది, అందుకే కింద రండి. దివు ప్లస్ యా ప్లస్ తి, దివు ప్లస్ యా ప్లస్ తి. ఓకేనా? కింద రండి, దివు ప్లస్ యా ప్లస్ తి. ఇప్పుడు దానికి ఎదురుగా రండి, హలిచ, హలిచ. ఈ సూత్రం చేత ధాతువులో ఉండే ఇకారానికి దీర్ఘం అవుతుంది. హలిచ కొటేషన్ పెట్టుకుని, ఈ సూత్రం చేత ధాతువులో ఉండేటువంటి ఇకారానికి దీర్ఘం అవుతుంది, ధాతువులో ఉన్నటువంటి ఇకారానికి దీర్ఘం అవుతుంది. సో దీర్ఘం అవుతుంది చెప్పాం కదా, ఆ పని చేయాలి కదా, రాష్ట్రం. దీవు, దీవు అనే హ్రస్వం కదా, ఇప్పుడు దీర్ఘం చేశాం. దీవు, దీవు యా పక్కన తి, దీవు యా ఏంటండి మహోదయ ఒకసారి చెప్పండి. హలీచ ఈ సూత్రం చేత ధాతువులో ఉండే ఇకారానికి దీర్ఘం అవుతుంది. ధాతు ఈ ఉందా, దివు ధాతులో ఈ ఉందా, ఆ ఇకారానికి దీర్ఘం అవుతుంది, దీర్ఘం అవుతుంది. ఈకి దీర్ఘం ఈ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, దీ అయిపోయింది, దీవు అయిపోతుంది. అందుకే కింద రాయండి, దీవు పక్కన శని ప్రత్యయానికి అనుబంధ లోపం చేసి యా మిగిలింది, ఆ యకారము. దీవు యా పక్కనేంటి, దీవు యా పక్కనేంటి, తిప్పు కత్తి, తిప్పు కత్తి. మొత్తం కలపండి, దివ్యతి కలిపి రాస్తే దివ్యతి వచ్చిందా, దివ్యతి అయింది. దివ్యతి ఈ రకంగా చూసుకోవాలి. అంటే ఒకటి గుర్తు, సింపుల్ గా మనకు ఒక స్థూల మోటీసి పెంచానంటే అంటే మన కొండ గుర్తు అంటాం కదా, మధ్యలో యకారం వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా దివాదిగణం యొక్క ధాతువు ఏంటి గుర్తు పెట్టుకుంటాం. మధ్యలో యా కనిపిస్తేగినా అది ఖచ్చితంగా దివాదిగణం యొక్క ధాతువు అయి ఉంటుంది. దివ్యతి, శీవ్యతి, శీవ్యతి అలా వచ్చింది అనుకోండి. ఓకేనా మహోదయ? మరి దీనికి దీర్ఘం వచ్చినప్పుడు ఎలా అంటారు మహోదయ? మహోదయ వస్తుంది కానీ మధ్యలో రాదు కదా, మధ్యలో సాధ్యమైతే రాదండి, మధ్యలో రాదు. సందులు ఎప్పుడైనా ఆదిలో వస్తాయి, అంతిమలో వస్తాయండి, అంతిమలో వస్తాయి ఎక్కువ. ఏ సూత్రం ప్రాప్తం కానప్పుడు, ఏ సూత్రాలు వచ్చి పని చేయనప్పుడు అప్పుడు సంధి సూత్రం వచ్చి సంధి వస్తుందన్నమాట. ఏ సూత్రాలు లేకుండా వేరే సూత్రం, ఆ సంధి సూత్రం రాదు. ఓకేనా? సో కొండకు చెప్పిన అన్ని చోట్ల ఇలా ఉంటుంది కాదు, కొన్ని చోట్ల మార్పులు వస్తాయి అన్నమాట ఖచ్చితంగా కూడా. కాబట్టి ఒకటి స్థూల గుర్తింపు కోసం అలా చెప్పానమాట. మనకు దాదాపుగా
యా కనిపించింది అంటే దివ్యతి అనేది మనకు దివాది గణం యొక్క ధాతుని గుర్తిస్తాం. ఓకే, అస్తు. రామకృష్ణ గారు. మహోదయ, ఇక్కడ దీకి వచ్చింది, దీపద దీవులో దీకి దీర్ఘం వచ్చింది కదా, దానికి ఏమని అంటాము? ఆ పదాన్ని ఉపపదం అని ఏమో అనాలి కదా? ఏం అనాల్సిన అవసరం లేదు. ఈ హలిచ అనే సూత్రం దివులో ఉండే ఎకారానికి దీర్ఘం చేసుకోవాలని చెప్పింది అంతే. దీన్ని ఉపపదం అనాల్సిన అవసరం లేదు, ఏం అనాల్సిన అవసరం లేదు. అప్పటికి స్పష్టంగా చెప్పింది. హలిచ అనే సూత్రం వచ్చేసి ధాతువులో ఉండే ఇకారానికి దీర్ఘం చేసుకో. ధాతులు ఇకారం ఉందా లేదా? ఉంది, దానికి దీర్ఘం చేయ అంతే. దీవ్ అయిపోయింది, పక్కన యా ఉంది, తీ ఉంది, దీవ్యతి. ఇకారానికి దీర్ఘం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది. స్పష్టంగా చెప్పింది. మనకి ఇక్కడ ఎందుకు వెళ్ళాలి అవసరం లేదు. హలిచానా హలచానా మహోదయ సూత్రం ఒకసారి విభక్తి వచనాలు ఏంటండి పదాలకి? ఏంటండి హలీచాలో విభక్తి వచనాలు ఏంటి? హలి సప్తమి విభక్తి, చా అవ్యపదం. సప్తమి ఏకవచనం, అవ్యయపదం. దానికంటే ఇంకా పై సుత అనువృత్తి వస్తుందండి, అవన్నీ చూసుకోవాలి మనం. ఓకే, ఈ రకంగా మనం దివాది గణంలో ఉండేటువంటి ధాతుని గుర్తిస్తాం. అదేవిధంగా శివ్యతి కూడా మీరు రాయొచ్చు. ఏంటండి శివ్యతి? ఇక్కడ శివ ధాతు, ఇక్కడ దివ్ ఎలాగనే శివ ధాతు. ఒక శివు ప్లస్ తిప్పు, శివు ప్లస్ శను ప్లస్ తిప్పు, మళ్ళా శివు ప్లస్ యా ప్లస్ తిప్పు. తిప్పు కూడా అనుబంధం లోపల చేస్తే శివు ప్లస్ యా ప్లస్ తి, శివు ప్లస్ యా ప్లస్ తి. ఇక్కడ గుణం కూడా ఈ ప్రత్యయం వచ్చిన ధాతు గుణం కూడా రాదని చెప్పాము, అందుకే గుణం కూడా రాలేదు ఇక్కడ. కానీ ఏమొచ్చింది? హలిచ అనే సూత్రం వచ్చేసి ఇక్కడ శివులో ఉండే ఇకారం దీర్ఘం చేస్తే శివ్ అయిపోయింది. మొత్తం కలిపితే శివ్యతి అని అర్థం వస్తుంది. శివ్యతి అంటే కుట్టడం, కుట్టే అర్థంలో శివ్యతి. ఓకేనా? సో ఈ రకంగా చూసుకోవాలి మనం. ఓకేనా? సో స్పష్టమైన దివాది గణం యొక్క ధాతులు ఎలా ఉంటాయి అనేది అర్థమైంది. అస్తు అండి, ఈ రకంగా ఇచ్చాడు. నెక్స్ట్ నియమం 105 రాసుకోండి. నియమం 105 ఓన్లీ సూత్రం రాసుకోండి. వీటి యొక్క కొంచెం ఇది ఎక్కువగా ఉంది సంధి నియమం అనేది, రేపు చెప్తాను. సూత్రం ఒకటి రాసుకోండి. భో భాగో ప్రేషయతి కూడా ప్రేషయతి కూడా దివాది గణమేనా? ప్రేషకులు ప్రే కదా, ప్రీ కాదు కదా, ప్రీ ఉండాలి. నా ప్రీ అని కూడా కాదండి, అక్కడ మనకు అది గుర్తు. ఇది నిజంత ప్రయోగం అండి. నిశ్చిధాతులో గుణం చేసినప్పుడు యా వస్తుంది. అంటే కొండ గుర్తు. ఇప్పుడు అన్ని చోట్ల యా ఉంటుంది అలా అనుకోవద్దు, కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని కొండ గుర్తు చెప్పాను అనమాట. ఇప్పుడు యా వచ్చిన చోట అది దివాది గణం అని కాదు. ఇంకోటి మీరు చెప్పినట్టుగానే ఈ వచ్చిన చోట దివాది గణం కూడా, అది కూడా కాదండి. ఈ వచ్చిన చోట దివాది గణం అవుతుందో అలా కూడా అనుకోవద్దు. ఇక్కడ వచ్చింది, మా మొట్టమొదటి దాటి తీసుకుని దీంట్లో వచ్చింది, అన్ని చోట్ల రాదండి. ఓకేనా? సో కొన్ని మనకు అభ్యాసమే తెలుస్తాయి, అవి మీకు ప్రయోగాన్ని బట్టి నెక్స్ట్ రాయించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే అండి. ఇప్పుడు సరే, నియమం 105 కూడా నేను రేపు చెప్తాను అండి. ఇది సంధి నియమం. ఏ సంధి నియమం? యత్వ సంధి. ఓకేనా? యత్వ సంధి ఎలాగనేది, ఏ సందర్భంలో వస్తుంది, వీటి యొక్క ఉదాహరణలు ఏంటి అనేది మనం చూద్దామండి. కాబట్టి ఇది రేపు చూద్దాము. ఇంకోటి, అభ్యాసం 23లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఏవైతే చెప్పానో, కాబట్టి అవి మీరు ఖచ్చితంగా రేపు అందరూ రాసుకొని వచ్చేయండి. తప్పైనా పర్వాలేదు. రేపు వీటి యొక్క ఆన్సర్ చెప్పుకునేటప్పుడు మనకు సరళంగా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ వీటి యొక్క ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది మీకు అర్థం అవుతుంది. కాబట్టి తప్పైనా ఒప్పైనా కూడా ప్రతి ఒక్కరు మీ సొంత ప్రయత్నం చేసుకుని వచ్చేయండి. ఇక్కడ ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు సందేహాలు ఉత్పన్నం అవుతాయి. నేను ఎక్కడ రాశాను, ఎక్కడ తప్పు రాశాను, ఆ సందేహం తెలియాలి. తప్పు మీకు తెలియదు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఆలోచన శక్తి అనేది ఎలాగ ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది మీకు తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా సొంతంగా తప్పైన రాసుకుని వచ్చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాఠం కావాలంటే ఆ పాఠం ఏ రోజు ఆ రోజు మీకు పంపిస్తున్నారు కల్పన గారు. ఇంకేమైనా మీకు సందేహం ఉంటే కల్పన గారికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు లింక్ సంబంధించి. కాబట్టి ఈ వీర లోకేష్ అనే ఏదైతే ఛానల్ ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనా మీకు ఆటోమేటిక్ గా ఏదో జరిగిన పాట ఆ రోజు వెనకబడి వచ్చేస్తాయండి. అది వాటిని కూడా ఉపయోగించుకొని మీరు దీని లాభాన్ని పొందవచ్చు. అస్తు. మంత్రపాఠ. మీకు ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠ అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదం మహోదయ. ధన్యవాద మహోదయ. పునర్మిలామ. ధన్యవాదాలు మహోదయ.